విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ప్రైవేటీకరణ అనే పేరుతో రాజకీయ రాద్ధాంతానికి వైసీపీ తెరతీసిందని బీజేపీ ఎమ్మెల్సీ సోమవీర్రాజు విమర్శించారు. శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై చేసిన విమర్శలకు ఆయన సమాధానమిచ్చారు. సోము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సాయం అనంతరం నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ తిరిగి పనులు ప్రారంభించిందని, నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కు నిధులు కేటాయించి బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దీనిపై ఎప్పటికప్పుడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ను పూర్తి స్థాయిలో పరిరక్షణ చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో స్టీల్ ప్లాంట్కు అవసరమైన ముడి సరుకు కేటాయించి మరింతగా అభివృద్ధిలోకి తీసుకుని వచ్చే కృతనిశ్చయంతో కూటమి ప్రభుత్వం ఉన్నదన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు. దీంట్లో ఎందుకు ప్రైవేటీకరణ అనేటువంటి అంశాన్ని లేవనెత్తుతున్నారో సోదరిమణి మాట్లాడారు, పెద్దలు మాట్లాడుతున్నారు. కొన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇందులో అని. మనం రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మనకి ఎన్ని డిపార్ట్మెంట్లు అవుట్ సోర్స్ ఉన్నాయి అధ్యక్ష? మన అసెంబ్లీలోనే చాలా అవుట్ సోర్స్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి అధ్యక్ష. ఏదో కొత్త విషయం స్టీల్ ప్లాంట్లో జరుగుతుందని దీన్ని కావాలని రేకెత్తిస్తున్నారా? స్టీల్ ప్లాంట్ని ఇవాళ లాభాల్లోకి తీసుకురావాలి. అవుట్ సోర్స్ లేనిది ఎక్కడ అధ్యక్ష? 500 మంది అధ్యక్ష, దయచేసి అర్థం చేసుకోండి, వివాదాలు కాదు. చాలా విజ్ఞులు గల సభ్యులు అటువైపున ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి. ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. ఎల్ఓపి గారు ఎంతో విజ్ఞులైన, ఎంతో మందిని యోధుల్ని మట్టి గర్పించి విజయనగరంలో ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి పెద్దలైన అలాంటి వారు ఉండగా హౌస్ ఎంతో బాగా జరగాలి. అలాంటిది అధ్యక్ష ఈవేళ మనం ఆలోచిస్తే ఈ స్టీల్ ప్లాంట్ని నిజంగా లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ఈవేళ వర్క్ జరుగుతుంది అధ్యక్ష, ఇది మనందరికీ తెలుసు. సోదరిమణి మరి నాకు ఇలా ప్రైవేటీకరణ ఇస్తున్నారు, జరిగింది ఏంటి అధ్యక్ష? మన సిఐఎస్ఎఫ్ వాళ్ళు అక్కడ ఉండవలసింది 250 మంది, కానీ 600 మంది ఉన్నారు అధ్యక్ష. 600 మంది ఉంటే వారిని 250 మందిని ట్రాన్స్ఫర్ చేస్తే ఈవేళ అధ్యక్ష ఒక 3000 కోట్ల రూపాయలు మనకి సంవత్సరానికి మిగిలేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష.